బ్యాచిలర్స్ కోసం ఫ్రైడ్ చికెన్ పులావ్ని చూపిస్తున్నాను. అరగంటలో సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. 3-4 టైమ్స్ కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని దీంట్లోకి మసాలాలు వేసుకుందాము. తగినంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చిలు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకొని కొద్దిగంత పసుపు వేసి కొత్తిమీర కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 15 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకొని ఒక 2 సార్లు కడిగి దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు దీన్ని నాననివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, ఆల్ గరం మసాలాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగంత ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం పక్కకు పెట్టుకున్న చికెన్ని కూడా తీసుకొని వేసేసుకోవాలి. చికెన్ అంతా వేసాక దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 4-5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇది ఉడికాక కొద్దిగంత పెరుగును కూడా వేసుకొని మరో 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా తీసుకొని వేసేసుకోవాలి. దీంట్లోకి 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసుల వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, 15 నిమిషాలలో మనది ఫ్రైడ్ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది. బ్యాచిలర్స్ అరగంటలో చేసుకోవచ్చు. ట్రై చేయండి.